బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రణరంగంగా మారింది రాజానగరం టీడీపీ కూటమి సమావేశం. పురంధేశ్వరి, బుచ్చయ్య చౌదరి ముందే కొట్టుకున్నారు కార్యకర్తలు. రాజానగరం బూరుగుపూడి ద్వారకామయ్యి ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరిగింది. ఫ్లెక్సీలో జనసేన, బీజేపీ అభ్యర్థుల ఫోటోలు పెట్టి టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కూడా పార్టీ పెద్దలని నిలదీశారు కార్యకర్తలు. పురంధేశ్వరి, భక్తుల బలరామకృష్ణ ముందే రచ్చ జరిగింది. ఆత్మీయ సమావేశాన్ని బహిష్కరించారు బొడ్డు అనుచరులు. బొడ్డు అనుచరుల హంగామాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. సమన్వయ లోపంతో ఇలా జరిగిందంటున్నారు పురంధేశ్వరి. రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి రచ్చ జరిగిందనేది రణరంగంగా మారిందని చెప్పుకోవాలి. రాజానగరం టీడీపీ కూటమి సమావేశం విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు అక్కడ టీడీపీ కార్యకర్తలు. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమన్వయంలో భాగంగానే ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం. ఇక మున్ముందు కూడా మేము మళ్ళీ వారితో మాట్లాడి ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో దాని మీద దృష్టి పెడతాం. సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమన్వయంలో భాగంగానే ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం. ఇక మున్ముందు కూడా మేము మళ్ళీ వారితో మాట్లాడి ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో దాని మీద దృష్టి పెడతాం. సమావేశం రైట్, అది అక్కడ రణరంగంగా మారింది రాజానగరం టీడీపీ కూటమి సమావేశం. ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోయారనే చెప్పుకోవాలి టీడీపీకి సంబంధించిన నేతలు. ముఖ్యంగా అక్కడ ఫ్లెక్సీలను చించేసిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా అక్కడ బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీ లాగా కనిపిస్తున్న పరిస్థితుల్లో ఆ ఫ్లెక్సీలు ఏకంగా చించేశారు. ముఖ్యంగా కూటమిలో మేము లేమా అన్నట్టుగా అక్కడ వాళ్ళు ఆగ్రహ ఆవేశాలతో అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది? బొడ్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా, లేకపోతే కూటమి సమావేశానికి సంబంధించి ఆ సమయానికి బుచ్చయ్య చౌదరిని ఆహ్వానించడం జరిగిందా? ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఇంతకీ రాజానగరం ఎందుకంత రసాభాసగా మరి రాజానగరం మీటింగ్ కూటమి సమావేశం ఎందుకంత రసాభాసగా మారింది? పురంధేశ్వరి కూడా క్లారిటీ ఇచ్చారు. ముందు మేము దీనికి సంబంధించి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా. అసలు ఇందుకే ఏం జరిగింది అక్కడ? సచిన్, రాజానగరం నియోజకవర్గంలో ఏదైతే కూటమి అభ్యర్థులు ఎవరైనా కూటమి పార్టీలు మూడు కూడా సమావేశం అయితే నిర్వహించారు. ఈ యొక్క సమావేశం ఆత్మీయ సమావేశంలో ప్రధానంగా ఎవరైతే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిన్నంతా కూడా విస్తృతంగా పర్యటించారు. మొదటి రోజు ఆవిడ పర్యటించడంతో ప్రధానంగా ఆవిడకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో నిన్న కొవ్వూరు తిరిగారు. కొవ్వూరు నుంచి మళ్ళీ రాజానగరం వచ్చారు. రాజానగరం నియోజకవర్గంలో ఈ బూరంపూడి గేటు వద్ద జరుగుతున్న ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సమావేశం అయితే రసభాసగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కూటమి, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా సమావేశం నిర్వహించారు. కానీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి అయితే సమావేశానికి అయితే హాజరు కాలేదు. ప్రధానంగా చూసుకుంటే అక్కడంతా కూడా అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో లేకపోవడంతో వివాదానికి మొత్తం దారి తీసిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, బొడ్డు వెంకటరమణ చౌదరి అనుచరులు, అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా మొత్తం ఆగ్రహ జ్వాలలు అయితే నెలకొన్నాయి. ఆవేశంతో అక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి
ఎందుకు పిలవలేదు, మేము టీడీపీ ఇక్కడ పొత్తులో లేమంటూ మొత్తం కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రసబసగా మార్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక పార్టీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ముందే వీళ్ళందరూ కూడా మొత్తం ఆవేశం అలా ఆగ్రహోజ్వాలు అయితే రగులుకున్నాయి. ఆమె ఎదుర్కొంటేనే ఆమె ఉన్నటువంటి ఫ్లెక్సీ, ఆమె వెనకాల ఉన్నటువంటి ఫ్లెక్సీ పూర్తిగా చింపేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే సమన్వయ లోపమా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బుచ్చి చౌదరి అయితే హాజరవ్వారు. రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి బుచ్చి చౌదరి రాజనగరంలో జరుగుతున్న సమావేశానికి టీడీపీ తరఫున అయితే హాజరవ్వారు. కానీ బొడ్డు వెంకటరామన్ చౌదరి రాకపోవడంతో, అలాగే బత్తులో బలరామకృష్ణకి వెంకటరామన్ చౌదరికి ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం లోపమా లేదా ఎక్కడ జరిగిందని కూడా ఇక్కడంతా కూడా పార్టీ నేతలు కూడా దాంట్లో చర్చించే ప్రయత్నంలో అయితే ప్రధానంగా ఉన్నారు చెప్పాలి. ఒక పక్కన పార్టీ బీజేపీ అధ్యక్షులు కూడా పురంధేశ్వరులు కూడా మాట్లాడారు. ఇటువంటి పార్టీల్లో పొత్తుల్లో జరగడం చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం, ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తాను. ప్రకాష్, ఒక పార్టీకి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గం, ఎందుకంటే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ సమావేశం నిర్వహించడం, లేక వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందిందా లేదా, లేకపోతే ఆఖరి నిమిషంలో సడన్ గా ప్లాన్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది. అటువంటి సందర్భమా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? అంటే ఒకటే చూడాలి, అంటే ప్రధానంగా చూసుకుంటే పొత్తుల్లో ఎంతో మంది అసంతృప్తి జ్వాలలు అనుకున్నాయి. అందులో భాగంగా రాజమండ్రి నుంచి కూడా ప్రధానంగా చూసుకుంటే బొడ్డు వెంకటరామన్ చౌదరికి ఎంపీగా వస్తారని ఒక అప్పట్లో కూడా ప్రచారం జరిగింది. అంటే రాజానగరం నియోజకవర్గం నుంచి ఎప్పుడైతే పొత్తుల భాగంగా జనసేనకు బత్తుల బలరాం కేటాయించారో అక్కడ ప్రధానంగా టీడీపీ నుంచి ఆ టికెట్ వస్తుందని బొడ్డు వెంకటరామన్ చౌదరి కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని ఆయన ఉత్సాహం కూడా చూపించారు. కానీ పార్టీ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. ఒక పక్కన బీజేపీ అధ్యక్షురాలు ఉన్నటువంటి పొత్తుల భాగంగా బీజేపీకి అక్కడ కేటాయించడం జరిగింది. ఆమె పోటీ చేస్తున్న నేపథ్యంలో కొంచెం అసంతృప్తి ఉన్నదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. కానీ అతనికి ఈ సమావేశానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందని మరొక పక్కన చెప్తున్నారు. కానీ అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మరింత ఆగ్రహోజ్వాలు అయితే నెలకొన్నాయి. మొత్తం టీడీపీ జనసేన మధ్య బీజేపీ మధ్య చిన్న అలాగే ప్రధాన నాయకుల మధ్య గ్యాప్ ఉన్నదన్నది కూడా క్లియర్ గా మన ప్రధానంగా అర్థమవుతుందని చెప్పాలి. దీన్ని సరిదిద్దుకునేందుకు కూడా బొత్స చౌదరి కూడా మాట్లాడారు. వాళ్ళందరితో కూడా సమన్వయ లోపం ఉంది, అవన్నీ కూడా సరిదిద్దుకుంటామని చెప్పేసి బొత్స చౌదరి వచ్చి నచ్చ చెప్పడంతో మొత్తం అందరూ కూడా అక్కడ శాంతించిన పరిస్థితి ఉంది. మరో పక్కన వీళ్ళు చేస్తున్నటువంటి రాజధానికి ఇక్కడ రోడ్డుపై పూర్తిగా వాహనాలన్నీ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కూడా అంతరాయం ఏర్పడింది. ఎప్పుడైతే బొడ్డు వెంకటరామ చౌదరి అనుసరులు అందరూ కూడా బయటకు వచ్చేయడంతో మొత్తం ఈ ట్రాఫిక్ అంతరాయం కావడంతో పాటు అక్కడంతా కూడా సమావేశం రసభాసంగా ముగిసిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ప్రకాష్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రణరంగంగా మారిందని చెప్పుకోవాలి. రాజనగరం టీడీపీ కూటమి సమావేశం పురంధేశ్వరి బుచ్చయ్య చౌదరికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడే వాళ్ల ముందు కొట్టుకున్నారు కార్యకర్తలు. రాజనగరం బూరుగుపూడి ద్వారకామయ్యి ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లెక్సీల్లో జనసేన బీజేపీ అభ్యర్థుల ఫోటోలు పెట్టారు. కానీ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. ఫోటో ఎందుకు పెట్టలేదు అంటూ కూడా పార్టీ పెద్దల్ని నిలదీశారు కార్యకర్తలు. పురంధేశ్వరి బత్తుల బలరామకృష్ణ ముందే రచ్చ జరిగింది. ఆత్మీయ సమావేశాన్ని బహిష్కరించారు బొడ్డు అనుచరుల హంగామాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. సమన్వయ లోపంతో ఇలా జరిగిందని చెప్పి పురంధేశ్వరి సమాధానం ఇచ్చారు.